నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో ప్రముఖ వాస్తు నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు ఉన్నారు. నమస్తే సార్. వాస్తు శాస్త్రం అనేది చాలా పెద్ద టాపిక్. అంటే ఒక్కొక్క మూల ఇది ఉంటేనే సెట్ అవుతుంది, ఈ కలర్ ఉంటేనే సెట్ అవుతుంది అనే దాని దగ్గర నుంచి మీరు ఒక సంకల్ప సిద్ధిరస్తు అనే ఒక చక్రాన్ని రెడీ చేశారు. అంటే దాని గురించి చెప్పండి సార్. అంటే అది ఒక్కటి ఉంటే ఇవన్నిటికీ కూడా సెట్ అయిపోతుంది అనే ఒక చక్రాన్ని మీరు సిద్ధం చేశారు కదా, అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, దీని గురించి మాకు పూర్తి విశ్లేషణ చెప్పండి. ముందుగా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఈ వాస్తు చక్రం తయారు కావడానికి దీని వెనక మనం ఈ కష్టం ఏంటి, దీని అసలు ఏ రకంగా తయారైంది, దీని తయారై కావాల్సిన అవసరం ఏమొచ్చింది దాని గురించి మనం ముందు చెప్పుకోవాలి. ఓకే. నేను గత 25-26 సంవత్సరాల నుంచి ఈ వాస్తు శాస్త్రంలో పరిశోధన చేసుకుంటూ ఉన్నాను. 25 ఏళ్ల నుంచి? 25-26 98 నుంచి. ఓకే. 98 నుంచి ఈ వాస్తు మీద ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది నాకు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో 95-96 ఆ టైంలో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ దాంట్లో బాగా కష్టపడి కూడా ఏం సాధించలేకపోయాను. లేదా ఏ పని చేస్తున్నా కానీ కొంచెం ఎదురొస్తూ ఉంటుంటుంది, అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని ఈ క్రమంలో ఏం చేశానంటే దీనికి సొల్యూషన్ ఏంటని చెప్పేసి, ఈ వాస్తుకు సంబంధించిన లోపాలు ఏమైనా ఉండటం వల్ల ఇలా జరుగుతుందా అని చెప్పేసి ఒక పరిశోధన మొదలుపెట్టుకున్నాను నాకు నేనే. అలా చేసేటప్పుడు కొంతమంది వాస్తు సిద్ధాంతులు కలవటం, వాళ్ళు చెప్పేది వినటం, చూడటం ఎంత జరుగుతూ ఉంది. ఇక మాకు నేనుండే ఇంటికి వాస్తుపరమైన లోపాలు ఉన్నాయని ఒక 4-5 సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సరే దీన్ని మనమే రెక్టిఫై చేసుకొని మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, అసలు ఎంతవరకు నిజం అని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాలు దాన్నే పట్టుకొని ఒక రకంగా నా టైంని, మనీని అంతా వృధా చేసుకొని చాలా చాలా నష్టపోయాను. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, సరే వాస్తు అనేది ఉంది. దీనివల్ల మాకు ఇంట్లో పడమర వాయువు మూలగా పెరిగి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే పడమర వాయువు క్రాస్గా పెరిగిందో అప్పుడు మనిషికి ఒక చంచల స్వభావం వస్తుంటుంది, ఒక దాని మీద నిలకడ ఉండదు. అది నాకు అనిపించింది ఆ టైంలో. అప్పుడే డిగ్రీ అయిపోయి మనం భవిష్యత్తులో మనం ఏం చేయాలి అనే దానికి ప్రణాళికలు వేసుకునే టైంలో ఇలాంటి ఒక ఫికిల్ మైండెడ్లో తయారైపోయింది. నిలకడ లేకపోవటం, కొద్ది రోజులు ఒక పని చేయటం, మళ్ళీ మానుకోవటం, కొద్ది రోజులు బాగా ఇంకో చేయటం, చేసిన దాన్నే చేసిన కొద్ది రోజులు బాగానే చేసుకునేవాడిని, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మార్పు, ఇంకొకటి కావాలనుకోవటం. అలా చేసే క్రమంలోనే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ దాన్ని మళ్ళీ మధ్యలో వదిలేసేయడం, తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ కానీ బయలుదేరటం, ఇట్లా రకరకాలైన ఒక చంచల స్వభావంతో నేను బాగా ఇబ్బంది పడేవాడిని. అప్పుడు ఈ వాయుమూల లోపం ఎప్పుడైతే ఉందో దాన్ని కట్ చేసిన తర్వాత నాకు తెలియని ఒక స్థిమితం అనేది, మానసిక స్థిమితం ఏర్పడిపోయింది. ఇక అక్కడి నుంచి వాస్తులో నేనే వాస్తు నేర్చుకొని చేయాలి కదా అని చెప్పేసి, ఇదంతా మనకి ఒక రకమైన ఒక సంకల్పం, భగవంతుని సంకల్పం. మనం ఏ వృత్తి చేయాలనేది నాకు తెలిసి పూర్వజన్మల నుంచి మనం అదంతా వాసనలు మోసుకొని వచ్చి ఇక్కడ క్యారీ చేస్తాం అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇన్ని సంవత్సరాల అనుభవం నాకు. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్? ఎవ్వరు లేరు. మాది మామూలుగా రైతు వారి కుటుంబం. మాకు ఇలాంటి సబ్జెక్టులు కానీ ఇలాంటి ఎవరు తెలియదు, మామూలుగా సామాన్య రైతు కుటుంబం. అక్కడి నుంచి మనం నేర్చుకోవాలన్న తపన, ఒక జిజ్ఞాస మనకి ఎప్పుడు కూడా ఇక లోపల తెలుస్తూ ఉంటుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏదంటే తెలుసుకోవాలి, ఇదే తపన. దాంట్లో మనం డబ్బుకు సంబంధించిన దాంట్లో కూడా మనం దృష్టి పెట్టలేకపోయాం. ఇట్లా వాస్తు మీదనే, నా ఇంటి మీదనే ప్రయోగాలు చేసుకోవటం, ఇలా చేసుకుంటూ జరుగుతూ ఉంది. సరే ఇక తర్వాత వృత్తిలోకి దిగటం జరిగిపోయింది చిన్నగా. ఎప్పుడైతే వృత్తిలోకి దిగటం మొదలుపెట్టిన తర్వాత ఇక పరిశోధన మొదలుపెట్టాం. ఒక విద్యార్థి లాగానే ఎక్కడ ఏ సిచ్యువేషన్ జరిగినా మన పేపర్లో చూస్తుంటాం. పరిశోధన అంటే ఎలా చేశారు సార్? పరిశోధన అంటే ఇప్పుడు ఒక పేపర్లో ఒక ఇన్స్టేట్ పడిద్దమ్మా, ఫలానా చోట ఫలానా యాక్సిడెంట్ జరిగింది, మొత్తం 8 మంది మృతి చెందారు, లేదా ఫలానా దాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది, ఫలానా ఇంట్లో వ్యక్తులు మర్డర్ చేశారు, లేదా మర్డర్కు హత్య గురువుగా పడ్డారు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఎక్కడైతే పేపర్లో పడిందో అది తీసుకొని అక్కడ అడ్రస్కి వెళ్ళిపోయేవాడిని. అదేవిధంగా మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళం. మంచి ఒక డాక్టర్ని మనం డైరెక్ట్గా కలిసి చెప్పాలంటే మనకు వివరాలు ఇవ్వరు వాళ్ళు. నేను పేషెంట్ల దగ్గరికి వెళ్ళేవాడిని. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవాళ్ళు, క్యాన్సర్ జబ్బులతో కానీ, లేదా పక్షవాతం, గుండె జబ్బులు, మామూలు మందులకి తగ్గిన రోగాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వాళ్ళని పేషెంట్ల అడ్రస్లు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అడ్రస్లు తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి
ఎందుకు లోపం వల్ల ఇలా జరుగుతుంది, ఓకే. ఎట్లా నేను దాన్ని అభివృద్ధి చేసుకుంటూ సబ్జెక్ట్ని తెలుసుకోవటం. ఎందుకంటే మనకి ప్రపంచంలో మొత్తం కూడా ప్రకృతిలో ముడిసరికే ఉంది. ప్రకృతి మనకేమి ఇచ్చిందంటే ముడిసరికి ఇచ్చింది. దాన్ని మనం ఎలా తయారు చేస్తామనేది మన తెలివితేటలు కావచ్చు, మనం దాని మీద పెట్టే దృష్టి కావచ్చు, ఆ అనుభవం ద్వారా మనం కొత్త కొత్త నైపుణ్యాలన్నీ మనం వాళ్ళు చూస్తున్నాం. వాస్తవంగా మన పాత రాజకీయం కొత్త రాజకీయంలో ఎలా ఉండేవాళ్ళు, నిప్పుని రాళ్లతో కొట్టుకునేవాళ్ళు. అక్కడి నుంచి నిప్పు ఏ రకంగా వచ్చింది, అసలు క్రమేణా 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 ఎంత డెవలప్ అయింది. అట్లనే మనం ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇప్పుడు ఫోన్ ఉంది, ల్యాండ్ లైన్ దగ్గర నుంచి అంతకుముందు ఇంకా తంతి ఏదో ఉండేవి అన్నమాట, తపాలా అట్లా ఉండేది. అట్లా డెవలప్ అవుతూ మనం అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం ఇవాళ. అదేవిధంగా ఈ వాస్తులో కూడా నేను ఫస్ట్ నేర్చుకున్న బేసిక్స్ వీటిని ఓకే నాకు సబ్జెక్ట్ కనిపిస్తూ ఉంది, పలానా లోపం ఉంటే పలానా దోషం ఉన్నప్పుడు, అంటే ఈ ఇంట్లో ఈశాన్యములు కట్ అయింది, ఆ పిల్లలకు వచ్చేసరికి సరిగా ఎదుగుదల ఉండదు, మానసిక ఎదుగుదల ఉండదు, లేదా ఏదన్నా మనుషులు బాగున్నా కానీ ఆర్థికంగా దెబ్బతింటాం, లేదా అనుకోని ప్రమాదాలు జరగటం, ఏ మూలన జరుగుతున్నాయి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చి దాన్ని నేను ఒక ఫస్ట్ 2006లోనే ఒక ఆర్కే వాస్తు పరిశోధన గ్రంథంలో అప్పట్లో బుక్ రాశాను, దాన్ని నా అనుభవాలు మొత్తం. ఓకే. అప్పుడు నేర్చుకున్నది అది. తర్వాత మళ్ళీ నేర్చుకుంటూ ఇక ఇది కాదు ఇంకా ఉంది. ఎందుకంటే కొన్ని దోషాలు ఉన్నా కానీ, అంటే కొన్ని లోపాలు కొంతమంది దగ్గర మనం ఏదైతే వాస్తు ప్రకారంగా ఇల్లు లేదు అని చెప్పుకుంటామో అక్కడ కూడా కొంతమందికి బాగానే ఉంటున్నాయి. ఏంటి, ఎందుకు బాగుంటున్నాయి ఇందులో, ఓకే. దాన్ని మళ్ళీ పరిశోధన చేసుకుంటూ ఈ వాస్తు చక్రాన్ని తయారు చేయడానికి దీని మీద ఒక పరిశోధన చేసిన తర్వాత దీన్ని ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల నేను ప్రయోగించాను వాటిని. వాటి ఫలితాలు కూడా చూశాను. దానికి అంటే మనం ఈస్ట్ అని ఉంది, ఈస్ట్ అనేది దేనికి సంబంధించింది, సామాజిక సంబంధాలు. అంటే మనిషికి సామాజిక సంబంధాలు ఉంటేనే మనం డెవలప్ అవుతాము. అంటే మనం సంఘజీవం కాబట్టి ప్రతి మనిషితో ఒకరికొకరికి అనుబంధం ఉండాలి, ఆ రిలేషన్ ఉండాలి అనే చెప్పేసి దాని మీద ఎందుకు లోపం వల్ల ఈ సామాజిక సంబంధాలు పోతున్నాయి, తూర్పు వైపు ఏం చేయటం వల్ల వస్తుంది అనేది అట్లా దాన్ని డెవలప్ చేసుకుంటూ అట్లా నేను దానికి చక్రాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి మనం ముందు చెప్పుకునే వాటిల్లో పూర్తిగా వివరంగా చెప్పుకోవచ్చు. ఇట్లా నేను ఒక చక్రాన్ని తయారు చేసి దీన్ని చాలామందికి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ చక్రం తయారు చేసి? నేను దాదాపు 2017 ఆ ప్రాంతంలో చేశాను దీన్ని. చేసి దీనికి సంబంధించిన అంటే నవరత్నాలన్నీ దీంట్లో పొందుపరిచి, ఇంట్లో ఏదైనా దోషాలు ఉన్నా కానీ మనం ఎలాంటి మార్పు చేయకుండా ఈ దోషాలను పోగొట్టడానికి ఈ నవరత్నాలు మనకి చేతికి కనుక వేలికి కనుక ఏ రకమైతే మనం ఉంగరం పెట్టుకుంటామో 5 వేళ్ళకి పలానా ఉంగరం ఈ రాయి పెట్టుకోవాలి అని ఎలా ఉంటుందో అట్లా ఈ దిక్కుకి ఈ స్టోన్ పెట్టేసి దానికి సంబంధించిన వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఎవరికైతే ఏది ఆ ఇంట్లో బాగలేదో దానికి సంబంధించిన అన్ని మనకు నవరత్నాలని అందులో పొందుపరిచి దానికి సంబంధించిన ఒక వైబ్రేషన్స్ తయారు చేసి దానికి ఒక పద్ధతి తీసుకొచ్చి ప్రయోగంగా చేశాము. అది బాగా సఫలీకృతమైంది. చాలామంది ఇది పెట్టుకున్న తర్వాత చాలా అద్భుతాలు చూశారు. చిన్న స్థాయి నుంచి కూడా మంచి స్థాయికి ఎదగడం జరిగింది. ప్లస్ వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా బాగా డెవలప్ చెందారు. అంటే 2017లోనే మీరు ఈ చక్రం తయారు చేశారు కదా సార్, ఇది 2025 ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ఎందుకని మీరు చేస్తున్నాను అంటే నేను పబ్లిక్ ఓపెన్ తీసుకురాలేదు దీన్ని. ఓకే. అంటే ముందు మెయిన్ నేను చాలామందికి నా మీద ప్రయోగం చేసుకున్నాను, చాలామందికి ఇచ్చాను, నాకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి కానీ దీని మీద నమ్మకం ఉండాలి ముందు మెయిన్. ఎవరైతే నమ్మకం అంటే ఇప్పుడు చూసే వాళ్ళు అందరూ అనుకుంటారు కదా సార్, అంటే ఇంట్లో ఎటువంటి వాస్తు లేకుండా ఒక రాళ్ళని పెట్టి లేకపోతే ఇలా ఒక చక్రాన్ని పెట్టి మొత్తం సెట్ చేసేయచ్చు అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ మూల ఇది ఉండాలి, ఈ మూల ఇది ఉండాలి అని మనసులో ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయిపోయారు. సో ఇది వాళ్ళకి సెట్ అవుతుంది అని మీరు ఎలా వివరిస్తారు అసలు? అది మంచి క్వశ్చన్ అమ్మ. అది ఇప్పుడు మనకి ప్రత్యామ్నాయం అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుందమ్మా. ఓకే. ఒక జర్నీ చేయాలి, నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, అది ఒక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, లేదా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడు దాంట్లో పూర్వం రోజుల్లో ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు అనుకుందాం. తర్వాత సైకిళ్ళు, బండ్లు, కార్లు, హెలికాప్టరు, విమానాలు ఇవన్నీ వచ్చేసాయి. సముద్ర మార్గం అయితే ఓడలు, స్టీమర్లు ఇవే వచ్చేసింది. ప్రత్యామ్నాయం అనేది వెతుకులాట రాబట్టే మనకి ఇదంతా వచ్చింది. అది ఓకే.
ఇక్కడ నేను మీరు అడిగిన క్వశ్చన్ కదా చెప్పేది. ఇక్కడ ప్రత్యామ్నాయం నేను ఆలోచించాను. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఒక ₹1,00,00,000 అవుతుంది, లేదా 4 కోట్లు అవుతుంది. దాన్ని ఏదైనా ఒక మూల పగలగొట్టాలంటే ఎలివేషన్ పాడైపోయింది, చాలా ఖర్చు అవుద్ది. దీనికి ఏంటి ప్రత్యామ్నాయం, సొల్యూషన్? ఒక మెడిసిన్ ఇంత మనిషిని 6 అడుగుల మనిషిని ఒక చిన్న ట్యాబ్లెట్ ఇబ్బంది పెట్టిద్ది, ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. అది ఒక ప్రయోగశాలలో ఒక మెడిసిన్ తయారైన తర్వాత అది కొద్ది రోజులు ప్రయోగం చేసి దాని మీద ఎన్నో పరిశోధనలు జరిపి ఫైనల్గా రిజల్ట్ తీసుకొస్తారు. అట్లా ఆ విధంగా నేను దీన్ని ఈ యొక్క వాస్తు చక్రం విషయంలో చేసి ఒక ఫలితాలు నిరూపణ అయిన తర్వాతనే దీన్ని నేను ఇప్పుడు ఓపెన్గా తీసుకురావడం జరుగుతుంది. సో ఇంకా మీరు ఇప్పుడు దాని గురించి ఫైనల్గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే మనకి ఈ వాస్తు చక్రం గురించి దీని యొక్క ప్రతి అంశాలు దాదాపు మనకి ఒక 16-18 అంశాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అంటే ఈస్టు, ఆగ్నేయం, వాయువ్యం, ఇట్లా మనం అన్ని ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కటి ఏం జరిగితే ఏం లోపం ఉంటే ఇలా వస్తుంది, దానికి పరిష్కారం అనేది మనం చెప్పుకుందాం. అంటే వాళ్ళు ఏ రాశి అయినా ఏ అసలు నక్షత్రాలు జాతకాలకి దీనికి ఏటి సంబంధం లేదు, ఎవరైనా ప్రాణం ఉన్న జీవి అందులో ఎవరికైనా పనికి వస్తుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.